ఇంకా పిల్లలు ఎక్కువ మంది రాలేదా? అంగన్వాడీ పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించే దేవుడి సుగుణం, ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం. మీరు ఇక్కడ ఉన్నారేటి? మేము ఎక్కడే అన్నాం. ఈ అబ్బాయి ఇక్కడ ఎందుకున్నాడు? మా బంగారు రాజు స్కూల్కి వచ్చానని చెప్పు. ఇంకా కొత్తగా అందరు పాత వాళ్ళందరూ స్కూల్లో జాయిన్ అయిపోయారు కదా? లేదు, కొత్త అబ్బాయి. ఈ అమ్మాయి కొత్తదాయి, ఆ అమ్మాయి పాతదాయి, ఈడు పాత. ఈ అమ్మాయి కొత్త. ఈ అమ్మాయి ఒక. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది? అస్మిత గారు ఇక్కడ ఉన్నారేంటి మీరు? స్కూల్కి వెళ్ళారు. పిన్ని నేను రేపటి నుంచి నేను ఇక్కడ ఉన్నాను పిన్ని. రేపటి నుంచి నేను భాష్యం, ఫ్రైడే నుంచి నేను భాష్యం జాయిన్ అయిపోతాను. అవునా? ఇంతవరకు ఏ స్కూల్లో చదివేదానివి? గిగిల్స్ మానేసి ఇప్పుడు భాష్యంలో జాయిన్ అవుతున్నారా? నువ్వు భాష్యం స్టడీ ఎక్కువ బాగుంటుందని. అవునా? మీ తమ్ముడు అంగన్వాడీలో ఉంటాడా? రేపు ఉంటాడు. అమ్మాయిలు చూసి జడిసిపోతున్నాడు. ఏంటి మీ తమ్ముడు కూడా? ఏంటి అమ్మాయి దౌర్జన్యం? నేను ఉంటుండగా అమ్మాయి అబ్బాయిని జడిపించేస్తున్నావు. అమ్మాయి ఈడ అసలే మొట్టియా వాడాడు, తెలిసాడు. ఈడు చాలా మొట్టియా వాడాడు, అందరికి బాధేస్తాడు. నువ్వే స్కూల్లో జాయిన్ అవుతావు? భాష్యం స్కూల్లోనా? నీకేటొచ్చు? ఏటి రావు. 10th వచ్చాడు కదా, అందుకని ఏటి రావు. అడిగి ఏటి రావడానికి అడి స్కూల్లో జాయిన్ అవుతా కదా, ఏదైనా వస్తుంది. కోమలి. హాయ్ కోమలి. నా పేరు ఏంటి తెలుసా? నేను ఒక పెద్ద సెలబ్రిటీ. సరే మీరు ఎంతమందో ఉంటారనుకోని చాక్లెట్లు ఎక్కువ తెచ్చాను. పంచ్. మా స్మిత చాక్లెట్లు ఇస్తుంది. ఒకటే ఎక్కువ ఇచ్చే దగ్గు వచ్చింది అనుకో, వాళ్ళ మమ్మీ వాళ్ళు వచ్చి నన్ను తిడతారు కదా. మీ మమ్మీ వాళ్ళు వస్తారు, ఏంటండి మీరు రూపాయి చాక్లెట్ ఇచ్చేస్తున్నారు కానీ మేము 50-100 రూపాయలు ఎట్టి దగ్గు మందు కొనాలంట. అందరికీ మీరు అందరూ ఒకటి తీసుకోండి. తనేకి ఇవ్వకపోతే ఇప్పుడు అవన్నీ లాగిడా.